బ్రేకింగ్ న్యూస్ ముంబైలో ఘోరం జరిగింది. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని డ్రైవ్ చేసిన మహిళ నేరుగా ఒక వాగులోకి పడిపోయిన ఘటన ముంబైలోని బేలాపూర్లో చోటు చేసుకుంది. అయితే గూగుల్ మ్యాప్ సాయంతో తన గమ్యస్థానాన్ని చేరుకునేందుకు మహిళ ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె ఒక వాగులో పడిపోయింది. అయితే శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. అయితే స్థానికంగా ఉన్న మెరైన్ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి ఆమెను సేవ్ చేసిన పరిస్థితి. అయితే అర్ధరాత్రి సమయం ఒకవేళ అక్కడ ఎవరూ లేకపోయినట్లయితే ఆమె తన ప్రాణాలే కోల్పోయే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే కారులోని మహిళను అక్కడ స్థానికంగా ఉన్న మెరైన్ పోలీసులు అయితే రక్షించే ప్రయత్నం చేశారు. వాళ్ళు రక్షించడం జరిగింది. మొత్తంగా అయితే శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ముంబైలోని బేలాపూర్ సమీపంలో గూగుల్ మ్యాప్ పెట్టుకుని డ్రైవ్ చేసిన మహిళ నేరుగా వెళ్లి వాగులోకి పడిపోయింది. ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్ తప్పు చూపించడం వల్ల చాలా మంది కూడా చాలా ప్రమాదాల్లో పడడం జరిగింది. ఉదాహరణకు మనం చెప్పుకోవచ్చు, గత కొంతకాలం క్రితం ఉత్తరప్రదేశ్ ఫరీద్పూర్ లో కూడా గూగుల్ మ్యాప్స్ అనుసరించి వెళ్లడం వల్ల బ్రిడ్జ్ వైపు నుంచి వెళ్లి ముగ్గురు అక్కడ బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోయిన ఘటన చోటు చేసుకుంది. అది మరొక ముందే ఇప్పుడు మహిళ గూగుల్ మ్యాప్ సాయంతో తన గమ్యస్థానానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆమె ఒక వాగులోకి పడిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆమెకి అక్కడ స్థానికంగా ఉన్న మెరైన్ సిబ్బంది సహాయం చేశారు. ఆమెను రక్షించడం జరిగింది. ఒకవేళ అది నైట్ టైం, పైగా తీవ్రంగా వర్షం కూడా పడుతుంది, ఒకవేళ ఎవరు కనుక లేకపోయినట్లయితే ఆమె చనిపోయేది. ఇదంతా గూగుల్ మ్యాప్స్ వల్లనే జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ ఇటీవల కాలంలో చాలా రాంగ్ డైరెక్షన్స్ చూపిస్తున్నాయి. అండ్ గూగుల్ మ్యాప్స్ కూడా కరెక్ట్ గా లేని కారణంగా చాలా మంది కూడా ప్రమాదాల పాలు అవుతున్నారు. కర్ణాటకలో కూడా ఒక గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని కొంతమంది పర్యాటకులు వెళ్తున్న క్రమంలో అక్కడ పర్యాటకులు తప్పిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే గూగుల్ మ్యాప్స్ అనేవి ఎవరైతే చాలా మంది కూడా గూగుల్ మ్యాప్స్ కొత్త లొకేషన్కి వెళ్ళాలన్నా కానీ, లేకపోతే ఏదైనా తెలియని లొకేషన్కి వెళ్ళాలన్నా కానీ ఎక్కువ శాతం కూడా గూగుల్ మ్యాప్స్ను ఆశ్రయిస్తుంటారు. లేకపోతే త్వరగా ఫాస్టెస్ట్ రూట్ చూసుకోవడానికి కూడా గూగుల్ మ్యాప్స్ను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో గూగుల్ మ్యాప్స్ అనేవి కొన్నిసార్లు మాత్రమే కరెక్ట్ లొకేషన్ చూపిస్తున్నాయి, కొన్నిసార్లు రాంగ్ డైరెక్షన్లో గూగుల్ మ్యాప్స్ తీసుకెళ్తున్నాయి. దీనివల్ల చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ముంబైలో ఘోరం జరిగింది. గూగుల్ మ్యాప్స్ కారణంగా మహిళ గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని డ్రైవ్ చేసిన కారణంగా నేరుగా వెళ్లి వాగులో పడిపోయింది. ఈ ఘటన ముంబైలోని బేలాపూర్ లో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి స్పాట్ చూద్దాం. సో చూస్తున్నారు కదా, మనం గమనించడం జరిగింది. ఆ విజువల్స్ కూడా గమనించినట్లయితే బ్రిడ్జ్ పై నుంచి కూడా కారు వాంకులోకి పడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడడం జరిగింది. అయితే గూగుల్ మ్యాప్స్ కారణంగా చాలా మంది కూడా తప్పిపోతున్న పరిస్థితి, మరోవైపు ప్రమాదాల పాలు కూడా అవుతున్నారు. మరి మీరు ఎప్పుడైనా ఇటువంటి ప్రమాదాలు ఫేస్ చేశారా గూగుల్ మ్యాప్స్ కారణంగా? గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఉన్నది అమ్ముకున్నట్టే అన్న పరిస్థితి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో నెలకొంది. అక్కడ స్థానికులు కూడా వెంటనే అలర్ట్ అయ్యి గూగుల్ మ్యాప్స్ అనేవి రాంగ్ అన్నట్టు కూడా వాళ్ళు ఒక సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో ఒక సైన్ అనేది ఉండదు, ఇక్కడ బ్రిడ్జ్ ఇన్కంప్లీట్ గా కూడా వదిలేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు గూగుల్ అయితే నేరుగా డైరెక్షన్ చూపిస్తుంటుంది. మరి అక్కడ సైన్ బోర్డు లేని క్రమంలో ప్రమాదాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ స్థానికులు వెంటనే అప్రమత్తమై అక్కడ ఒక సైన్ బోర్డు క్రియేట్ చేశారు, గూగుల్ మ్యాప్స్ తప్పు అని. సో ఇటువంటి ఘటనలు సాధారణంగా మన లైఫ్ లో కూడా జరుగుతుంటాయి. మరి మీ లైఫ్ లో కూడా ఎప్పుడైనా గూగుల్ మ్యాప్ రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్లడం కానీ, లేకపోతే గూగుల్ మ్యాప్స్ కారణంగా మీరు కానీ ఏదైనా ఫేస్ చేసినట్లయితే దానికి సంబంధించి కూడా మీ ఎక్స్పీరియన్స్ ను కామెంట్స్ లో పెట్టండి. మేము ఒకసారి మీ కామెంట్స్ కూడా చూడడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటారో వాళ్ళ పరిస్థితి అతి దారుణంగా ఉంటుంది. సో నైట్ సిచ్యువేషన్స్ లో ఎక్కువగా మహిళలు అయితే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే నైట్ సిచ్యువేషన్, అలాగే ఇప్పుడు రెయినీ సీజన్ కూడా కాబట్టి రెయిన్ కురుస్తూ ఉంది. ఒక గూగుల్ మ్యాప్స్ కూడా రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్ళింది. ఒకవేళ అక్కడ
సమయానికి మెరైన్ సిబ్బంది కనుక లేకపోతే ఆమె పరిస్థితి ఏంటి? ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. లేదు, ఆమెకి ఈత వస్తే ఎలాగోలా ఆమె ప్రాణాలు సేవ్ చేసుకోగలిగేది. ఒకవేళ రాకపోతే ఆమె సిచ్యువేషన్ ఏంటి? చనిపోవాల్సిన పరిస్థితి. సో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా గూగుల్ మ్యాప్స్ వాళ్ళు కూడా దీన్ని సరిగ్గా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీన్ని కరెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా గూగుల్ మ్యాప్స్ లో ఉంటుందంట. బట్ దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కొందరికి తెలియదు. సో రాంగ్ డైరెక్షన్ లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ప్రమాదాలు ఫేస్ చేస్తుంటారు. సో ఈ గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఇటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఉదాహరణకు ఇప్పుడు ఇది 3వ ఘటన తాజాగా. गाड़ी गाड़ी ऐसे गाड़ी गाड़ी ऐसे गाड़ी गाड़ी ऐसे సో చూస్తున్నారు కదా, గూగుల్ మ్యాప్స్ ని నమ్ముకుంటే సిచ్యువేషన్ ఏంటి అన్న దానికి తాజాగా ముంబైలో జరిగిన ఈ ఘటన అర్థం పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. చిన్న పక్క లొకేషన్ కి వెళ్ళాలన్నా సరే గూగుల్ మ్యాప్ ఎక్కడ చూసినా కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకొని తమ గమ్యస్థానానికి వెళ్ళడం ఈజీ అయిపోతుందంటూ చాలా మంది నమ్ముతుంటారు. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ చూస్తే ఏమనిపిస్తుంది? గూగుల్ మ్యాప్స్ ను నమ్మటం కరెక్ట్ అంటారా? గూగుల్ మ్యాప్స్ నమ్మి ఇప్పటికే చాలా మంది కూడా పర్యాటకులు తప్పిపోయారు. కొంతమంది బ్రిడ్జ్ పై నుంచి ఉత్తరప్రదేశ్ లో కూడా 3 యువకులు కింద పడిపోయారు. ఇప్పుడు తాజాగా ఈ మహిళ గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని డ్రైవ్ చేసి చివరికి ఏమైంది? ఒక వాగులో పడిపోయింది. సమయానికి మెరైన్ సిబ్బంది ఉన్నారు కాబట్టి ఆమె తన ప్రాణాలు సేవ్ చేసుకోగలిగింది. సో మీరు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చేసుంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి, మేము కూడా మీ కామెంట్స్ చూస్తాము. అయితే శనివారం అర్ధరాత్రి ముంబైలోని బేలాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్స్ కు సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి అక్కడ ఒక సైన్ బోర్డ్ చేశారు. గూగుల్ మ్యాప్ డైరెక్షన్ రాంగ్ అంటూ కూడా వాళ్ళు ఒక సైన్ బోర్డ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చాలా ప్లేసెస్ లో ఇటువంటివి ఏవి ఉండవు, సైన్స్ ఉండవు, ఏముండవు, బ్రిడ్జ్ ఇన్కంప్లీట్ గా ఉంటుంది. లేకపోతే కొండలు చర్యలు కావచ్చు, అవన్నీ కూడా అక్కడ విరిగి పడిపోవడం కానీ, లేకపోతే ఆ కొండల ప్రాంతానికి డెడ్ ఎండ్ రావచ్చు. అటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా మనం ఫేస్ చేస్తుంటాం. బట్ గూగుల్ మ్యాప్ అయితే డైరెక్షన్ మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి రాంగ్ డైరెక్షన్ లో వెళ్లకుండా గూగుల్ మ్యాప్స్ ని నమ్ముకోకుండా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గూగుల్ వాళ్ళు కూడా దీనిపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అని మనకి అర్థమవుతూ ఉంది. गाड़ी गाड़ी ऐसे